నమస్తే కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు వామాచార్యుల తాంత్రిక్ జ్యోతిష్యులు డాక్టర్ భార్గవ దేవన గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. భార్గవ దేవన గారు, ఈ మధ్య కాలంలో నేను నిన్న చాలామంది కొంతమంది గడియారం ఏవైతే ఉందో అది వాడింది ఇంకోళ్ళు వాడకూడదు అంటే, కొంతమందికి బాగా కలిసి వచ్చింది అప్గ్రేడ్ అవుతూ ఉంటారు. ఇది కాకపోతే ఇంకో స్మార్ట్ కాకపోతే ఇంకా, సో వాళ్ళకి ఏదో అదృష్టం బాగుందని వాళ్ళు ఇంకోళ్ళకి ఇవ్వడం, లేదా అది వాళ్ళు ఇచ్చింది నేను పెట్టుకుంటే మాకు అదృష్టం కలిసి వస్తుందని కొంతమంది భావిస్తూ ఉంటారు. నిజంగా అలా గడియారం అనేది ఇవ్వకూడదా? ఇస్తే ఏమైనా లాభమా నష్టమా? అసలు దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటంటారు? ఈ వాచెస్ అనేది అంటే వ్రిస్ట్ వాచెస్ మనకు కాలాన్ని చూపుతూ ఉంటాయి. వ్రిస్ట్ వాచెస్ కాదు, వాల్ క్లాకులు అన్నీ కూడా. క్లాక్ అంటేనే మనకు కాలాన్ని తెలిపేది. కాలం ఎవరి చేతిలో ఆధీనంలో ఉంటుంది? పరమాత్మ చేతిలో. నో, ఖాళీ చేతిలో ఉంటుంది. ఖాళీ చేతిలో. కాలము ఖాళీ, కాలం ఖాళీ, ఖాళీ చేతిలో ఉంటుంది. ఈ ఖాళీ ఎవరికి అధిష్టాన దేవత అంటే శనిగ్రహానికి అధిష్టాన దేవత. శని అంటే ఏంటి? పని. సో ఇక్కడ మనము అందుకే చూడండి, శనిని కూడా మనము కర్మకారకుడు అని కూడా అంటారు. కాలాన్ని ఆయన స్లో చేస్తాడు. ఆయన మందగమనుడు. కాలం వచ్చినందు ఆయన ఉన్నంతకాలం మనకు స్లోగా నడుస్తూ ఉంటుంది. అంటే కాలం అనేది శని కంట్రోల్ చేయగలుగుతున్నాడు. శని అధిష్టాన దేవతైన ఖాళీ కంట్రోల్ చేయగలుగుతాడు. అట్లాంటి రిప్రజెంట్ చేసే కాలము అంటే ఇది ఏంటిది? వాచ్. ఈ వాచ్కి అధిపతి ఎవరు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనే శనిగ్రహం. అంటే శని అంటేనే మనము పని, శని అంటేనే కర్మకారకుడు. మనం కట్టుకునే వాచ్ అనేది మన యొక్క కర్మనంతా కేంద్రీకృతం చేసుకొని ఉంటుంది. అంటే మనం దీన్ని చూసుకునే కదండి మనం ప్రతిసారి అది మీరు అది ఏమంటారు, స్మార్ట్ వాచ్ అయినా డైలీ అనలాగ్ వాచ్ అయినా కూడా వాచ్ ఈజ్ ఈక్వల్ టు శని. మరి ఇట్లాంటి కర్మను మోస్తున్న మీ వాచ్ని, అంటే ఇప్పుడు వాచ్ కాన్సెప్ట్ అర్థమైంది, వాచ్ అనేది శని అని. ఇటువంటి వాచ్ని మీరు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడం ద్వారా మీ యొక్క శనిని వాళ్లకు వేసి రుద్దిన వాళ్ళు అవుతారు. అందుకని వాచ్లు ఎప్పుడు గిఫ్ట్లాగా ఇవ్వకూడదు. ఇచ్చారనుకోండి, అవతలి వ్యక్తులు సమూలంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. మీకు ఎవరికైనా వాళ్ళు నష్టపోవాలనుకుంటే వరుసగా నెలకు ఒక వాచ్ వల్ల గిఫ్ట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు 6వ నెల 7వ నెల పక్కాగా వాళ్ళు గుంతలేకపోతారు. మార్చ్ 14న జరగబోయే అన్నదాన కార్యక్రమంలో దాతలు కండి. రూపాయి నుంచి 116 రూపాయల వరకు మీకు తోచినంత సహాయం చేయండి. ఈ కార్యక్రమం ఎల్బీ నగర్ హైదరాబాద్ నందు జరుగును. జీవన్ సహాయ్ దశ మహావిద్యాస్ ట్రస్ట్ బై భార్గవ్ దేవన. అంటే ఎలా నష్టపోతారు? ధనపరంగానా? ఎలా అంటే మల్టిపుల్ కారణాలండి. మీరు కర్మను పోయిపోయి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఆ ఇవ్వడం అనేది మీ యొక్క నెగిటివ్ ఎనర్జీ తీసుకుపోయి వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాళ్ళకు పోతుంది. అసలు ఈ వాచ్ల మీద ఫస్ట్గా నేను వీడియోలు చేసినదే నేను. తర్వాత దానికి చాలామంది అన్నారు, వాచ్ కట్టుకుంటూనే పోతుందా, అట్లవుతుందా, ఇట్లవుతుందా అని కామెంట్. మరి మనము జపాలు చేయించుకుంటాం బ్రాహ్మణులతో, జప ఫలితం దారబోసుకుంటామా లేదా? మరి నీళ్ళతో జప ఫలితం వచ్చేసిందా? అది కరెక్ట్ అయినప్పుడు మరి ఇది ఎందుకు కరెక్ట్ కాదు? కరెక్ట్ కాదు. అవును. అక్కడ లాజిక్, ఇక్కడ నువ్వు లాజిక్ ఇది చేసుకోవాలి. కాబట్టి కర్మకారకమైన వాచ్ మీరు ఎవరికైనా దానం చేస్తే మీ యొక్క నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇందులో డౌటే లేదు. ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతుండే రాసుల వాళ్ళు వాళ్ళ వాచ్ని ఎవరికైనా ఇచ్చినా, వాళ్ళ చెప్పులు ఎవరికైనా ఇచ్చినా, మీరు శనిగ్రహానికి సీటు రిజర్వేషన్ కాదు, మొత్తం ఫెవికాల్ వేసి ఆయన్ని కూర్చోబెట్టుకున్నట్టే. కాబట్టి ఏలినాటి శని జరుగుతున్నప్పుడు, కంటక శని జరుగుతున్నప్పుడు, అర్ధాష్టమ శని, అష్టమ శని జరుగుతున్న రాసుల నుంచి, ఆ రాశి మనుషుల నుంచి మీరు వాచులు కానీ, చెప్పులు కానీ, బ్లాంకెట్స్ కానీ, గొడుగులు కానీ ఏవి గిఫ్ట్ పొందకపోయినంత ఉత్తమం ఇంకొకటి లేదండి. అంటే స్త్రీ పురుషులు ఎవరైనా కానీ ఈ రాశుల వాళ్ళ నుంచి మీరు గిఫ్ట్లు పొందారంటే శని మిమ్మల్ని కబలించేస్తాడు. అంటే పరిహారం ఏమి ఉండదంటారా వీటికి? ఇంకా వాళ్ళకి అంటే ఇక ఏంటి పరిహారం అండి? ఇక ఇది చేస్తుంటే ఇట్లా పంపిస్తుంటే, ఇట్లా చేస్తుంటే ఇట్లా పంపిస్తుంటే. అంటే బహుమతిగా వాచ్ ఇచ్చినా కూడా తీసుకోకూడదు అంటారా? వాచ్లే తీసుకోకూడదండి. ఇప్పుడు చెప్పులు ఉంటాయండి, మీరు వేరే వాళ్ళ చెప్పులు వేసుకుంటారా? వేసుకోం కదా. చెప్పులు వేసుకుంటేనే ఏదో పెద్ద శని చుట్టుకున్నట్టు ఫీల్ అవుతా అంటాము.
అసలు నాకు తెలిసి చెప్పులు గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళు కూడా నాకు తెలిసి ఉండరేమో, నాకు తెలిసి ఎవరైనా కానీ చెప్పులు పోయి కొనుక్కుంటారు. గిఫ్ట్లు అనేది ఎవరెవరు మీరు నిజంగా ఎవరైనా చెప్పుల గిఫ్ట్లు తీపించుకున్నారంటే మీరు మీ గుంతాన్ని మీరే తవ్వుకున్నట్టు. సో కమ్ టు దిస్ పాయింట్, ఈ రాశుల వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో గిఫ్ట్లు అనేది పొందకూడదు. ఈ శనులు జరుగుతుండే వాళ్ళు అంటే కొంతమందికి పాపం తెలియక తీసేసుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? పోయి శనిశాంతి చేయించుకోవాలంతే, కాళీ ఆరాధన చేయాలి, డైలీ కాళీ జపం చేయాలి. అంటే బహుమతులు చాలామంది ఏమంటారు ఇప్పుడు పెళ్ళిళ్ళలో అంటే చేతి గడియారైనా లేకపోతే ఇంట్లో పెట్టుకున్న గడియారం కూడా అదే రెమెడీ వస్తుందంటారా? అంటే ఇది అటాచ్ అవుతుందంటారా? ఎటువంటి గడియారాలు మీరు దయచేసి తీసుకోకూడదండి. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద సిటీస్లో మనము పెద్ద పెద్ద క్లాకుల పేరుతో కొన్ని టవర్లే కట్టి ఉంటారు, క్లాక్ టవర్స్ ఉంటాయి. క్లాక్ టవర్స్. ఆ యొక్క ఊర్లను గురించి మనం ఒక్కసారి పరిశీలన చేసి చూడండి, ఎంతో అద్భుతంగా డెవలప్ అవుతున్నా కూడా అవి ఎక్కడో ఒక వెనుకబాటుకు గురవుతూ ఉంటాయి, మందగమనంగా ఉంటాయి ఎదుగుదల. అన్నిటితో పోలిస్తే అది లేట్ ఎదుగుతూ ఉంటుంది. ఆ పెద్ద పెద్ద క్లాక్ టవర్లు కట్టి పెట్టుకున్న వాళ్ళు ఆ ఊర్లు మీరు పరిశీలన చేయండి కావాలంటే. మనకి ఎందుకు ఇక్కడ సికింద్రాబాద్లోనే ఉంటుంది క్లాక్ టవర్, సిటీ అంతా డెవలప్ అయినది అలానే ఉంటుంది. మరి ఎందుకు? అవునవును, క్లాక్ అనేది అంతటి ఎనర్జీ. అంటే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను సికింద్రాబాద్ నుంచి చెప్పట్లేదు, ఉన్న చోటనే అట్లాంటి పరిస్థితి ఉందండి ఇప్పుడు పరిస్థితి. ఇంకా ఒక పెద్ద నగరం గురించి చెప్పచ్చు, ఎందుకని నేను చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటి క్లాకులు అనేది తెచ్చి ఇంట్లో చూసారా కొంతమంది ఇంత పెద్ద పెద్ద క్లాకులు పెట్టుకున్నారు. అవి ఎంత నెగిటివ్ ఎనర్జీ తెలుసా అండి? శనిని తెచ్చి మనం బాగా ఇంకా కూర్చోబెట్టుకున్నట్టే. కొంతమంది చిలుకలు ఇట్లనే క్లాకులు అంట, గంటలు ఉంటాయి, ఆ గంటలు గడియారం అసలు వాడకూడదండి. అవి పెండులు అవి టొంగ్ టొంగ్ అని ఇట్లా ఊగుతా ఉంటాయి కదా, నీ జీవితం కూడా అలా ఊగుతుంది. ఎప్పుడు సింపుల్ వాచ్ అనేది కావాలి. వాచ్లో కలర్స్ ఉంటాయి, మళ్ళీ వాల్ క్లాక్కి ఈ క్లాక్ కలర్సే పెట్టుకుంటే మనకు యోగం అనేది కూడా ఉంటుంది. మీరు అనుకో ఏంది వాచ్ గురించి సోది అవసరమా అని. నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే దాని గురించి 10 నిమిషాలు మాట్లాడుకున్నా తప్పేమీ లేదండి. కాల్లో చిన్న ముళ్ళేని తీసేస్తావు, ఏమైతుంది అనుకుంటామా? తీసేసుకుంటామా లేదా ముళ్ళుని? లేకుంటే నీకు ఏమవుతుంది? అది పుండు అవుతుంది కొన్ని రోజులకి. మంచి జరిగే విషయాలు ఒక 10 నిమిషాలు చెప్పినా ఏమీ కాదు. అందుకే చెప్తున్నాను క్లాక్ గురించి ఇంతసేపు. క్లాక్ అట్లాంటిదే, మొబైల్ అట్లాంటిదే. మొబైల్ గురించి కూడా ఒకటి చేద్దాం, ఒక టాపిక్కే చెప్దాం. మొబైల్ అనేది ఎంత అద్భుతమైన శక్తి అనేది నేను చెప్తాను. సో ఇలా క్లాక్ పరిస్థితి ఇలా ఉంది. ఏ కలర్ విస్ట్ బ్రాచులు కట్టుకోవాలి, ఏ కలర్ వాల్ క్లాకులు కట్టుకోవాలి అనేది కూడా ఉంటుందండి. అంతటి పక్కా శని అంటేనే క్రమశిక్షణ, క్రమశిక్షణ శని అంటేనే. మరి అట్లాంటి శనికారకత్వాన్ని మీరు పిచ్చి పిచ్చి వాచ్ల రూపంలో లవ్ సింబల్స్ అంట, ఏవేవో సింబల్స్ అంట, కపుల్స్ వాచ్ అంట, ట్రిపుల్స్ వాచ్ అంట ఇట్లా వాడుతూ ఉంటే మీకు ఇంకా శని నెత్తి మీద కూర్చోకోకుండా ఇంకా ఎట్లా ఉంటాడు? ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే అయితే ఇలా ఏ వాచ్ పెట్టుకోవాలని అడుగుతారు. అదేనండి, దాంట్లోకి ఉంటాయి అవన్నీ చెప్తామన్నీ ఒకటే దాంట్లో చెప్పాం. నెమ్మదిగా అదేమంటారు, అది దాచాం, చాలా ఉన్నాయి అంటారు, చాలా ఉన్నాయి దాచాం. వాచ్లు ఏది కట్టుకోవాలి, ఎట్లాంటి డయల్స్ ఉండాలి, అనలాగ్ వాచ్ కట్టుకుంటే ఏమవుతుంది, డిజిటల్ వాచ్ కట్టుకుంటే ఏమవుతుంది, డిజిటల్ వాచ్ కట్టుకున్నారంటే ఏ గ్రహం ఎఫెక్ట్ కొడుతుంది, అనలాగ్ కట్టుకుంటే ఏ గ్రహం ఎఫెక్ట్ కొడుతుంది, ఇవన్నీ ఉన్నాయండి. అంత ఈజీగా తీసేసే కాదు. అంటే రంగు ఎలాంటిది అంటారా? రంగులు కూడా ఉన్నాయి. వాచ్ల్లో ఏ కలర్ కట్టుకోవాలి, డయల్ సర్కిల్ ఉంటే బెస్టా, స్క్వేర్ ఉంటే బెస్టా, రెక్టాంగిల్గా ఉంటాయి. ఇప్పుడు చిన్న వాచ్ నుంచి వేలంత ఉంటాయి, అవి ఇట్లా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. అది ఏం వాచ్? లవ్ షేప్లో వాచ్ అంట. ఇవి ఏంటివి ఇవన్నీ? నీకు శనిగ్రహం చెప్పిందా లవ్ షేప్లో వాచ్ కట్టుకోమని? అట్లా కట్టుకున్న వాళ్ళందరూ విడిపోతారు. ఓహో, అయితే తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. భయంకరం అండి. వాచ్లు అనేది మామూలు కాదు, శని యొక్క శక్తి వాచ్. ఈ మధ్య ఫ్యాషన్స్ వారానికి ఒకటి, డ్రెస్సుకు ఒకటి, నెలకు ఒకటి వాచ్లు గిఫ్ట్లు పొందేదంట. వాచ్లు భయంకరంగా కలెక్షన్స్ పెట్టుకుంటారు మొన్న ఈ మధ్య. నేను ఎందుకంటే ఈ వాచ్ల మీద చేసినదంటే వీడియో నేను ఒకరినే ప్రప్రథముని భయంకరమైన తిట్టుకుంటూ పెట్టాను నాకు కామెంట్లు. మరి సెలబ్రిటీలు వాచ్లు ఇన్ని పెట్టుకుంటారు కదా, ఇట్లా లాగితే వాళ్ళ కేసులు వస్తాయి వాచ్లు. అమ్మ, ఏ సెలబ్రిటీలు ఇప్పుడు మనుగడలో ఉన్నారు చెప్పు? ఎంత పెద్ద సెలబ్రిటీనా చూసుకోండి, ఇట్లా హెవీ వాచ్ కలెక్షన్ పెట్టుకున్నారంటే వాళ్ళ పతనాన్ని వాళ్ళు. కొంతమంది నా దగ్గర వజ్రాలు పొదిగిన వాచ్ ఉంది,
అట్లాంటి వజ్రాలు పొదిగిన వాచులు కార్డియాక్ అరెస్టే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. భయంకరమైన ఫలితాలు ఉన్నాయి. హాలీవుడ్లో కూడా చూసుకోండి మీరు, మనోళ్ళని పక్కన పెట్టి హాలీవుడ్లో కూడా చూసుకోండి, 100 కోట్ల వాచ్కి వెచ్చించిన వాళ్ళు ఏమీ లేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు హాలీవుడ్ హీరోయిన్స్. అదే మరి ఎక్కడదండి అంటే వాచ్ అనేది వన్ ఆఫ్ ద కారకత్వం అవుతుంది. మళ్ళీ మీరు వాచ్ని బట్టి ఎంటైర్ ద లైఫ్ నడుస్తుందని కాదు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఎంత వంట చేసినా ఉప్పు పాత్ర కొంచెం ఉంటుంది కదా, ఉప్పు వేస్తే రుచి, వాచ్ది కూడా కొంచెం ఉంటుందమ్మా. కాబట్టి వాచ్ గుర్తెరిగి ఏ కలర్ కట్టుకోవాలి, ఎలాంటి డైల్ అనేది మీరు కొంచెం గుర్తెరిగి తెలుసుకొని కట్టుకుంటే మంచిది. లేదు మేము ఎట్లయినా పడిసేస్తాము అంటే మీ ఇష్టం, నాదేముంది. ఓకే, ధన్యవాదాలండి. నమస్కారం అండి. చూశారు కదా, తస్మాత్ జాగ్రత్త. మీకు ఏమైనా సందేహాలు ఉన్నప్పుడే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో అయితే తెలపండి. మరో టాపిక్తో కలుద్దాం. చూస్తున్నాను కిరణ్.